ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి ప్రవహించడం వలన ఎంతోమంది ఇండ్లు మునిగిపోయి వరదలకి వారి యొక్క సామాన్లన్నీ కూడా కొట్టుకొని పోయాయి. ఎంతోమంది దయార్థ హృదయులు మానవత్వాన్ని చాటుకున్నారు. చాలామంది వరద బాధితులను ఆదుకోవడానికి చాలామంది వెనక ఆడకుండా ఆయా వస్తువులను తీసుకొచ్చి బియ్యం, పప్పు, సరుకులన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. చాలా మంచి మనసుతో వరద బాధితుల్ని ఆదుకుంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేయవలసి ఉంటుంది మనం. ఎందుకంటే వారిని ఆ భగవంతుడు ఇంకా ఆశీర్వదించి వారి కుటుంబాలను కూడా దీవించాలి. ఇలాంటి ఆపద సమయాల్లో ఒకరికొకరు మానవత్వాన్ని చాటుకోవటం అది దేవుని మనసు, అది గొప్ప సహాయం. కాబట్టి ఖమ్మంలో వరద బాధితులకి ఎంతోమంది వారి చేతులు చాపి మంచి మనసును చాటుకుంటూ వారు దానగుణం కలిగి సహాయం చేస్తున్నారు. కావాల్సినటువంటి ఉప్పు, పప్పు, ధాన్యాలు, అదేవిధంగా కొన్ని చిన్న చిన్న బట్టలు కూడా వారికి అందజేయటం జరుగుతుంది. చూడండి, ఆ ఏరియాలకి వెళ్ళి వ్యాన్లతో వారు ఆ ధాన్యాలను పంచిపెడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి దయార్థ హృదయులు ఎప్పటికీ నిండు నూరేళ్ళ ఆయుష్తో కలకాలం జీవించి వారు పచ్చగా ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకనంటే ఆపద సమయంలో ఆదుకునే వాళ్ళే నిజమైనటువంటి దేవుళ్ళు అంటారు. కాబట్టి దేవుని మనసు కలిగి ఇలాంటి మంచి సహాయం చేస్తూ మంచి మనసును చాటుకుంటున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.